అమ్మ మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే ఇదివరకు అంతా భోజనం కావాలంటే బయటికి వెళ్ళాల్సి వచ్చేది. బయట హోటల్స్ దగ్గరగా లేవు. పైగా అందరూ ఒకేసారి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు హోటల్స్లో కూడా మేనేజ్ చేయలేకపోతున్నారు. దానికి తోడు మరి హోటల్స్లో బడ్డీల్లో మీరు ఏదో పడితే అది తిని మరి అనారోగ్యాలు పాలు కూడా అవ్వడం, వర్షం వస్తే తడిసిపోవడం, ఊరు కాని ఊరిలో దారి తప్పిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారంగా మేడం ఏం చేశారంటే భోజనం అనేది మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆగస్టు 2వ తారీఖు నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మనమే భోజనం పెడుతున్నాం. ఇది దాదాపు 4 నెలల నుంచి జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎంతో దూరాల నుంచి బిడ్డ కోసం వచ్చారు. ఒక భగవంతుడు ఒక వీడియో రూపంలోనో, స్నేహితుడి రూపంలోనో, బంధువు రూపంలోనో చెప్పి మన దగ్గరికి పంపించారు. మరి మీరు కూడా బిడ్డ కోసం చాలా గుళ్ళు, చర్చిలు, మసీదులు తిరుగుతూ ఉండుంటారు. అక్కడ ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా మేము ఇచ్చేదాన్ని కూడా మీరు ప్రసాదంగా స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా, యేసు ప్రభుని నమ్మితే యేసయ్య ప్రసాదంగా భావించి మీరు ఇది స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి దీనికి ఫోటోలు వీడియోలు ఎందుకండి అని అనగొచ్చు. ఫోటోలు వీడియోలు ఎందుకనంటే ఇదే విషయం మన 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ కూడా, అది కూడా సంవత్సరానికి నేను మరి నిరాటంకంగా 4 నెలల నుంచి భోజనం పెట్టుకోగలుగుతున్నాను మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ. మరి ఎక్కడా కూడా లేదు ఈ ప్రపంచంలో. ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగట్లేదు, కేవలం ఇక్కడ మాత్రమే. మరి ఎందుకు పెట్టట్లేదు వాళ్ళంతా? ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళకు కూడా ఐడియా రాలేదు. నేను డాక్టర్ అయి 30 ఏళ్ళు అయింది. నేను 30 ఏళ్ళ నుంచి పెట్టలేదు కదా, ఈ 3-4 నెలల నుంచే పెడుతున్నాను. కారణం మేడం గారు నాకు ఈ ఐడియా ఇచ్చారు. నేను కూడా ఫస్ట్లో ఆలోచించాను, ఇదంతా సాధ్యమైద్దా? ఓపీ పేషెంట్లు అంటే ఎంతమంది వస్తారో తెలియదు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటిది ఇబ్బంది అయిద్దేమో, మరి గవర్నమెంట్లే పెట్టలేనప్పుడు మనమేం పెట్టగలుగుతామని ఆలోచించినప్పుడు మాకు లయన్స్ క్లబ్ ద్వారా గవర్నర్ గారు వివిపిఎస్ ఆంజనేయులు గారు ఒక పక్క హంగర్ రిలీఫ్ ప్రోగ్రాం ప్రకటించారు. అలాగే వాకర్స్ క్లబ్లో నేను ప్రెసిడెంట్గా, మేడం సెక్రటరీగా ఉన్నాం. అక్కడ కూడా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి మేడం గారు వచ్చి ఇది ఒక మంచి ఆలోచన అవుద్దండి, మీరు స్టార్ట్ చేయండి, 1000 అడుగుల ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయ్యిద్ది, మీరు స్టార్ట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అని చెప్పారు. అట్లాగే మేము లయన్స్ క్లబ్లో చాలామంది సేవా దృక్పథం ఉన్న మనుషులతో కలుస్తూ ఉంటాం. ఎందుకనంటే రీజనల్ చైర్మన్గా నేను 18 క్లబ్బులు సారథ్యం వస్తుంటే మేడం గారు జోన్ చైర్మన్గా 7 క్లబ్బులకు సారథ్యం వహిస్తున్నారు. ఈ క్లబ్బుల తరపున మేము బయటకు వెళ్ళి అన్నదానాలు, మరి సైకిల్ లేని వాళ్ళకి సైకిల్ ఇవ్వడం, పిల్లలకి, స్కూల్ పిల్లలకి, అలాగే కాలేజీ ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కట్టడము, కృత్రిమ కాళ్ళు అందించడము, లేడీస్కి కుట్టు మిషన్లు అందించడము, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, ఇంత దూరం నుంచి బాధపడుతూ వచ్చిన వాళ్ళకి మరి భోజనం పెట్టుకోలేమా అనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. చూడండి, నాకే ఒక పక్క నుంచి ఆ విజయవాడ కొండ మీద ఉన్న మరి కనకదుర్గమ్మ, అలాగే ఇంకో కొండ మీద ఉన్న మేరీమాత, 2 అమ్మలు కలిసి ఈ పావనమ్మతో చెప్పించారు నాతో. విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలి తీర్చాలని ఆ అమ్మలు తలుచుకుని నా ద్వారా ఈ కార్యక్రమం చేయిస్తున్నారు. అలాగే ఈ ఫోటో చూసో, వీడియో చూసో మరొక డాక్టర్ ఎవరైనా సరే స్పందించి అలాగే వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఇలా భోజనం పెట్టుకోవడం మొదలెడితే ఇది రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలోనూ కూడా ఒక కొత్త వరవడికి, కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్ది. పేషెంట్లు అంటే పాపం భోజనాలు ఇవన్నీ ఉండవు ఊరు కాని ఊరిలో. పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోతుంది, హాస్పిటల్కి వెళ్తే మధ్యాహ్నం పూట చాలా ఇబ్బంది. ఇది మరి క్యాంటీన్లు అందుబాటులో లేని వాళ్ళకి ఇంకా కష్టం. ఇట్లాంటివన్నీ కూడా బాధల్ని విముక్తి కలుగుద్ది అని ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని కొంచెం ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతే తప్ప మరొక రకంగా మీరు అన్నిదా భావించొద్దని మనవి. ఇక మీరు కూడా ఈ ఆహారాన్ని ప్రసాదం కింద స్వీకరించండి. చక్కగా ప్రసాదం
అంటే మీ వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి ఆహారమే మూలాధారం కాబట్టి ఇది ఒక ప్రసాదంగా మీరు భావించి స్వీకరిస్తే అది మీ బిడ్డని, పండంటి బిడ్డని అందిస్తుంది. ఆ బిడ్డను కానీ మీరు పొందగలిగితే మీరు మాతృదేవత, పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు. కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు, అతిథుల కింద వాళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావనతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు కూడా చక్కగా ఈ ఆహారాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆలోచనకి మూలమైన మేడం గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మానాన్న అవుతారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో మీ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.